ఆ హాస్పిటల్ సీన్ గురించి చెప్పండి. యాహ్! అంటే స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు, చరణ్ యాక్టింగ్ చూస్తున్నప్పుడు, అంటే ఒక చిరంజీవి కొడుకు, బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్. కమర్షియల్ సినిమా కాదు, కమర్షియల్ సీన్ కూడా కాదు. యాహ్! అంత పెద్ద స్టార్ హీరో కాల్ లేనట్టు యాక్ట్ చేయాలి, ఫ్యాన్స్ని ఒప్పించాలి, కోట్ల మంది ప్రేక్షకులను ఒప్పించాలి. ఆ రోజు సెట్లో చరణ్ గారు తీసుకున్న స్ట్రెస్ ఎలాంటిది? ఎన్ని షాట్స్, ఎన్ని టేక్స్ పడ్డాయి? సింగిల్ టేక్ అండి. సింగిల్ టేక్. ఫస్ట్ టేకు అంతే, అంటే చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్. రెండో టేక్ అంతే. రెండో టేక్‌కి ఓకే అయిపోయింది సీన్. అది నాకు తెలిసి మార్నింగే స్టార్ట్ అవ్వలేదు. కొంచెం 11:30 స్టార్ట్ అయింది. ఈవినింగ్ 6:30, 7కి సీన్ అయిపోయింది. అసలు లొకేషన్‌లో మేమందరం కూడా ఆయన చేస్తుంటే అలా ఉండిపోయాం. అలా చూస్తున్నాం. అంటే ఆయన కూడా అంత ఇన్వాల్వ్ అయిపోయారండి ఆ సినిమాకి అంత హార్డ్ వర్క్ చేశారు. అందుకే మీరు క్రికెట్ మ్యాచ్ అప్పుడు చరణ్ గారు ఎలా ఉంటారు, తర్వాత మీరు కుస్తీకి వచ్చేసరికి చూడండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందంటే. కరెక్ట్. ఆయన అప్పుడు మాల్లో ఉన్నారు. మాల్లో ఉండి అసలు అంత వర్కౌట్స్ చేయటం. మేమన్నా కూడా మాకేముంది, షార్ట్ అయిపోయింది గ్యాప్లో మేము కూర్చుంటాం. కానీ ఆయనకు అందగాదండి. ఆ షార్ట్లో కుస్తీ చేయాలి, ఫిజికల్ హార్డ్ వర్క్ చేయాలి. మళ్ళీ అక్కడి నుంచి ఆ షార్ట్ గ్యాప్లో మళ్ళీ వెళ్ళి డంబెల్స్ చేసేవాళ్ళు, అదే రోప్స్ అన్నీ ఎక్సైజ్ చేస్తూనే ఉండేవాళ్ళు షార్ట్. అంటే షూటింగ్ వచ్చిన దగ్గర నుంచి ప్యాకప్ చెప్పే వరకు హార్డ్ వర్క్, ఫిజికల్గా వర్క్, బ్రెయిన్గా వర్క్, రెండు రకాలుగా చాలా హార్డ్ వర్క్ చేశారండి. అసలు హాస్పిటల్ సీన్లో మేము లొకేషన్లో ఆయన షార్ట్ చేస్తుంటే అలా ఉండిపోయాం. నేను ఒకసారి ఫస్ట్ టేక్ రిహార్సల్లో నేను వెళ్ళి చరణ్ గారిని కట్టు పీక్కుంటా ఉంటే నేను అది చెప్పడం మర్చిపోయానండి. అంటే ఆయనే చూస్తున్నా, ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే మీదే అండి డైలాగ్, అయ్యో సారీ అండి నా డైలాగ్ అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయాం. ఇన్వాల్వ్మెంట్.